దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి బైబిల్ చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మైక్లో ఎవరైనా చదివినా సహాయం చేయనా? మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చాలు తల్లి. చూడండి, ఇక్కడ ఈ యొక్క 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కొండ మీద యేసుప్రభు ఉన్నప్పుడు వారితో కూర్చుండి వారితో మాట్లాడిన మాటలు. 8వ వచనానికి వచ్చేళ్ళకి ఆయన కొండ దిగిన తర్వాత అని ఉంటుంది. అక్కడ కొండ దిగి వస్తున్నారు ఆయన. ఈ 5, 6, 7 ఈ యొక్క 3 అధ్యాయులు కూడా యేసుప్రభు వారు ఆయన శిష్యులతో అక్కడ అలాగే ఆయన యొద్దకు వచ్చిన అనేక మంది ఆ గలిలియా, దెకాపోలి, ఆ యెరూషలేము, యోదయ, యోర్దాను అవతల నుండి ఈ వీళ్ళందరూ వచ్చిన ప్రజలందరితో కూడా ఆయన కొండ మీద కూర్చుండి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో మైక్ శబ్దాలు కానీ సౌండ్ సిస్టమ్ కానీ అవేమి లేవు. కానీ మరి ఎన్ని వందల మంది వచ్చినా, వేల మంది ప్రజలు వచ్చినా ఆ దినాల్లో మరి ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళి గాలి వాటం బట్టి వాయిస్ ఎలాగైతే వినబడుతుందో దాన్ని బట్టి వాళ్ళ వాయిస్ వినాలంటే చిన్నపిల్లల అరుపులు ఉండకూడదు, పెద్దవాళ్ళ కేకలు ఉండకూడదు, అక్కడ రకరకాలైన మాటలు అనేది అక్కడ ఉండకూడదు. ఆ మాటలు మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎవరు మాట్లాడుకున్నాం అనుకోండి, ఎవరికైనా వేసే మాటలు వినపడతాయా? వినపడవు. నిజమే. అందుకనే దేవుడు ఆ రోజున ఆ ప్రజలకు క్రమశిక్షణ ఎలాగ నేర్పాడో ఈ రోజున కూడా దేవుని యొక్క మందిరాల్లో కూడా ఎవరు కూడా అటు ఇటు కదలరు, ఎవరు కూడా మాట్లాడుకోరు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది అది మనందరిని కూడా బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం అనేది మన బాధల్లో కూడా నెమ్మదిస్తుంది. ఆ దినమందు యెరూషలేములో మరి ఆ ప్రజలందరూ కూడా వచ్చి అనేక ప్రాంతాల గుండా వచ్చి దేవుని యొక్క మాటలు వినటానికి, ఎందుకంటే నిత్య రాజ్యమును గురించిన సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఆయన దేవుని రాజ్యమును కొరకు ఎవరైతే వెళ్ళాలో, నిజమే యేసుప్రభు బిడ్డలుగా ఆయన మనల్ని కోరుకునేది ఏంటంటే మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యము సంపాదించుకోవాలి. ఇక్కడ 3వ వచనంలో ఏం రాయబడింది అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూడండి, అలాగే 10వ వచనం ఏముందంటే నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము కూడా వారిది. చూడండి, ఎవరైనా సరే పరలోక రాజ్యము మరి నాకు వద్దు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. ఎవరిని అడిగినా నాకు పరలోక రాజ్యం వెళ్ళాలని ఉంటుంది. చూడండి, కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ భూమి మీద ధనవంతుడిలాగా హాయిగా బ్రతకాల, చనిపోయినాక లాజర్లాగా అబ్రహాం రొమ్మున నేను ఆనుకోవాలని ఆశ ఉంటుంది. అది ఇది కుదురుతో చెప్పండి కొన్నిసార్లు. ఎందుకంటే ఈ లోకంలో నిజంగా దేవుడు మనందరిని ప్రేమించి ఆయనతో యుగయుగాలు ఉండాలని ఇప్పటికి ఒక యుగం అవ్వలేదంట. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఆయన రాజ్యంలో యుగయుగాలు ఉండాలనే దేవుని యొక్క సంకల్పం. అవునండి. అందుకని మనము అందరము కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే దేవుని సిరిని రెండును మనం సేవించకూడదు. వీటిని దేవుని సిరిని ఏదో ఒక దానికే దాసుడు ఉంటాడు తప్ప రెండింటికి ఉండవు. బైబిల్లో ఎక్కడ కూడా మీరు ధనవంతులు ధన్యులను కూడా ఎక్కడ చెప్పలా. ఎవరు ధన్యులని ఉంది వాక్యంలో చెప్పండి నిజంగా. ఎందుకంటే పేదవారు మీరు ధన్యులు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఆకలి కొనిన వారు కూడా మీరు ధన్యులు అన్నాడు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఎందుకు నాకు ఈ బాధలు వచ్చినాయి అంటే నిజంగా మీరు ధన్యులని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఒక్కొక్క శ్రమలో గుండా, ఒక్కొక్క పరిస్థితిలో గుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన యొక్క గొప్ప రాజ్య నివాసులుగా చేయాలని. అలాగే 10 మంది సంతానం కలిగిన తల్లిలు అందరూ కూడా ధన్యులని చెప్పలే అక్కడ అన్నారా? 10 మంది బిడ్డల గల తల్లి ధన్యులు అనలా, ధనవంతులు ధన్యులు అనలేదు, అత్తలేని కోడలు ధన్యులు అనలా, ఉత్తమరాలు అని అంటారు కానీ జనాలు ధన్యులు అనలా. చూడండి, ఏదైనా దేవుని యొక్క కృపను బట్టి మనమందరము కూడా ఆయన రాజ్యంలో మనందరము కూడా ఉండాలని దేవుని యొక్క ఆశ.
అందుకని ఈ లోకంలో నీతి అనేది ఎలా వస్తుంది? నీతి అనేది ఎలా వస్తుంది? వాక్యం ఏం చెప్తుందంటే చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం చదువునాను ఒకసారి. మన దేవుడైన యెహోవా, చూడండి వాక్యం ఏం చెప్తుందంటే మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుద్ది. అది దేవుని వాక్యం. మళ్ళీ ఒకసారి చదువుదాం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడే మనకు నీతి కలుగుద్ది. అది తెలుసు కదా దేవుని యొక్క ఆజ్ఞలు మనకి. మనమందరము కూడా సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడే మనకు నీతి కలుగుద్ది. మరి నడుచుకోకపోతే అవినీతి కలుగుద్ది. నిజమేనండి. దేవుడు నిజంగా నీతిమంతుడు. ఆయన నీతి మనలో ఉండాలని, మనలో కూడా నీతిమంతులుగా చేయాలని దేవునికి ఆశ. కానీ వాక్యం రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో నీతిమంతుడంట ఎవడో? నిజమేనండి, ఒక్కడు కూడా లేడంటండి. అందరూ కూడా మనం జన్మతా కూడా మన పాపులమే. నేను మంచోడిని, నాలో పాపం లేదని ఈ లోకంలో ఎవడైనా చెప్పగలరా అంటే ఎవడు లేడు, ఒక్క యేసు ప్రభు తప్ప. ఆయనే ధైర్యంగా చెప్పగలిగాడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని యేసు ప్రభు మాత్రమే చెప్పగలిగారు. మనం ఎవరైనా చెప్పగలుగుతామా? ఈ లోకంలో మనం అందరం కూడా జన్మత మనం పాపులమే. దేవుడు నిజంగా మన అందరిని కూడా నీతిమంతులుగా చేయాలని, మనందరము కూడా దేవుని రాజ్యంలో మనం ఉండాలని దేవుని ఆశ. మనలో ఉండేది స్వనీతి, అవినీతి. ఏమంటాయి రెండు? స్వనీతి, అవినీతి. నిజమే, కొన్నిసార్లు మనలో ఉన్న స్వనీతి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మనం కప్పిపుచ్చుకుంటాం. వాళ్ళకన్నా నేనే మంచివాడిని అన్నట్టుగా, ఎదుటోళ్ళకన్నా నేనే మంచివాడిని అన్నట్టుగా మన నీతి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే స్వనీతితో కలిగి ఉంటుంది. నిజమేనండి. ఈ రోజున ఎవరైనా సరే మనమందరం కూడా ఎవరైనా స్వనీతి, అవినీతి అనేది మనలో ఉండకూడదు. నిజమే. అవినీతితో కొరకు ఒకవేళ మనం డబ్బులు సంపాదించామనుకొని స్వనీతితో కూడా ఏమన్నా దాన ధర్మాలు మనం చేసి నీతిమంతులుగా మనం తీర్పరచబడగలుగుతామా? ఏమంటున్నాడు? అవినీతితో కనుక మన రూపాయి సంపాదించామనుకోండి, సంపాదించి నీ స్వనీతి చేత దాన ధర్మాలు అంటే ఎగ్జాంపుల్ పులిహార బాటలం ఇచ్చి, వాటర్ బాటిల్ ఇచ్చి మనందరం సెల్ఫీలు దిగుతాం, ఫోటోలు దిగుతాం. ఎక్కడన్నా కొన్ని వరదలు వచ్చినాయి అనుకోండి, చూడండి అలాగూ కొన్నిసార్లు మన స్వనీతి ఏమనిపిస్తుంది? పులిహార బాటలం ఇచ్చినా, వాటర్ బాటిల్ ఇచ్చినా, వాళ్ళకు దుప్పటి ఇచ్చినా, ఏమి ఇచ్చినా ఫోటో దిగాలనేది మన యొక్క స్వనీతి. నిజమేనే. కొన్నిసార్లు మనుషులుగా మనం అనుకోవచ్చు, ఏదో 2 అట్టిగా లేచి ఆవుకు పాపం పెట్టేసి నోరు లేని జంతువు పెట్టి పుణ్యం వస్తుందని మనం అనుకుంటాం. అది మన బుద్ధి తక్కువ. నిజమేనండి. జీవము గల దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఏదో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు మనం ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అదంతా కూడా ఏంటంటే అది మన యొక్క స్వనీతి అంటండి. అందుకని భక్తున్నాడు, పుణ్యకార్యాలు చేసిన పవిత్రత నీకు రాదుగా, తీర్థయాత్రలు తిరిగిన తరగదు నీ పాపము, పరమున వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో, కోరి కోరి నిన్ను పిలచెను పరమరాజ్యము నీకివ్వగా, నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, వృద్ధేదైనా, గతేదైనా కలువరి నాదుడే రక్షణ మార్గము. నీ స్థితి
దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన మతమైన జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే. ఏ కులమైన మతమైన జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. పుణ్య కార్యాలు ఏమన్నా చేసినా, దాన ధర్మాలు ఎన్ని చేసినా ఈ లోకంలో ఏది కూడా దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. మంచిదే, కానీ మన జీవితాలు సరిగా లేకోకుండా, మన బ్రతుకులు మార్చుకోకుండా అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్ము అనేది ఎవరికి మనం ఇచ్చినా అది మనకు ఆశీర్వాదం రాదు. నిజమే, అది ఎలా వచ్చిందో అలాగే పోతుంట, చిల్లు సంచులు వేసినట్టుగానే వెళ్ళిపోతుందంట. నిజమేనండి. ఈ రోజున జీవము గల దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ప్రేమించి ఒకవేళ మనల్ని పేద స్థితిలో ఉంచినా ఆ స్థితిలోనే మన దేవుణ్ణి ఏం చేయాలి, మనము మహింపరచాలి. నీవు పేద స్థితిలో ఉంచినా, నిన్ను ఏ స్థితిలో ఉంచినా నీవు నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి. నిజమే, లాజరు ధనవంతుడి దగ్గర వాకిట ఉన్నా సరే ఏనాడు కూడా పొరుగు వారిని దాశించే మనసు తనలో రాలేదు. తన జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని మహింపరచాలి, దేవుని ఘనపరచాలి అనుకున్న మనసే తప్ప ఆ ధనవంతుడికి అంత ఉంది, ఆ రొట్టె మొక్కలే పడేసేస్తున్నాడు, మిగిలిపోయిన మాకు పెడుతున్నాడు, సద్యాన్నం పెడుతున్నాడు, నేను బాధపడలా. ప్రభా, ఈ రోజుకు నన్ను పోషించావు, నీకు వందనాలు. ఆకాశ పక్షులను పోషించినట్టుగా నన్ను సిద్ధపరిచి నన్ను పోషిస్తున్నా, నీకు వందనాలని కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అవునండి. ఈ రోజున నీ జీవితంలో నీకు ఏది ఇచ్చినా, ఏ చిన్న పని ఇచ్చినా, ఏ చిన్న ఉద్యోగం ఇచ్చినా, నీ పరిస్థితుల్లో నువ్వు ఎలాగున్నా సరే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని మహింపరచడం నేర్చుకోవాలి. నిజమేనండి, ప్రభు బిడ్డలుగా. ఎందుకంటే ఈ లోకంలో పరలోకం అనేది ఊరికినే రాదు. అవునండి, లలిత జ్యువెలర్స్ అయిన ఒక మాట అంటాడు క్యాప్షన్, డబ్బులు ఊరికినే. అరే, డబ్బులు ఊరికినే రావు, పరలోక రాజ్యం ఎట్టతో చెప్పు నీకు. అసలు డబ్బులే ఊరికినే రావు, పరలోక రాజ్యం ఎట్టతో చెప్పండి. ఈ రోజున పరలోక రాజ్యము మనం సంపాదించుకోవాలంటే మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు వరకు తెలుసా? ఎప్పుడు వరకు? అంతం వరకు. ప్రకటన గ్రంథంలో రాశాడు ఆ మాట, స్ఫురణ సంఘంతో రాసినట్టుకుంది ఆ మాట. మీకు చూపిస్తుంది చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి ఆ మాట. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ఇదిగో మీరు శోధింపబడుకున్నట్లు అపవాది మీలో కొందరిని ఏం చేస్తుందంట? చెరలో వేయింపబోతుంది. 10 దినములు శ్రమ కలుగుదు, మరణము వరకు నమ్మకంగా. అదే ఎప్పుడు వరకు అంటమ్మా? చదవండి, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మీ ప్రక్కన వాళ్ళతో చేయి చెప్పండి, ఈ చెయ్యి ఇచ్చి మాట్లాడుకోని పర్వాలా, అటు తిరిగిన మొహం చూపించి మరణము వరకు చదువున్నాను ఒకసారి, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. ఆమేన్. ఎందుకంటే ఎప్పటి వరకు మనం మరణం ఉండాలా? ఆదివారం కాదు, సోమవారం నుంచి శనివారం దాకా కాదు, ఎప్పుడు దాకంట? మరణం వరకు. ఎందుకన్నాడు? మోసలోళ్ళు అయినా సరే మనిషి యొక్క స్వభావము ఎప్పుడు ఏదో ఒక విధంగా దేవునికి దూరం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చిన్న వయసులో కాదు, యవనస్తులు కాదు, పెద్దవాళ్ళు అనుకుంటారు, కుర్రాళ్ళు మీకేంట్రా, మీరు ఏదో నిలబడగలుగుతారు అంటాడు. కుర్రాళ్ళు ఏమనుకుంటారు, ముసలాడికి వీడికి అన్నీ అయిపోయినాయి, వీడికి బాధ ఏముంది, వీడు శుభ్రంగా ఉండొచ్చు అనుకుంటాడు. ఎప్పుడుండే బాధలు అప్పుడు ఉంటాయి. చిన్న వయసులో ఉండే శోధనలు చిన్న వయసులో ఉంటాయి, యవన కాలం ఉండే శోధనలు యవన కాలంలో ఉంటాయి, మధ్య వయసులుగా ఉండే మధ్య వయసులకి, వృద్ధాప్యంలో వచ్చే వాటి శోధనలో. నిజమే, ఏ వయసుకి ఆ వయసే. ఎప్పుడు కూడా అపవాది ఏం చేస్తాడంటే నిన్ను దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఎందుకంటే నీవు దేవునితో ఉండటం వాడికి ఇష్టం ఉండదు. సాతాను వాడు అనుచరుల కొరకే నరకం అనేది. ఆయన దేవుని సృష్టించబడిన మానవుల కోసం కాదు, సాతానికి వాడు అనుచరులకు మాత్రమే.
మరి ఎందుకు సాతానుగాడు ప్రజలందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు? వాడి ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క పోలికగా సృష్టించబడిన మనమందరము కూడా ఎక్కడ నవీన స్వభావం ధరించుకోకుండా ఈ లోకంలో మురికిలోనే జీవించాలని, మురికిలో చచ్చిపోవాలని అపవాది యొక్క ఉద్దేశం. వాడు దుష్టుడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, మనుషులను పాడు చేసే మనుషుడు. వాడు అనేక మందిని నరకాన్ని తీసుకెళ్ళడానికి వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకని కొంతమందిని వాక్యం విననేవాడు. కొంతమంది బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర వస్తుందయ్యా అంటారు కొంతమంది. నిజమే. కొంతమందికి ప్రార్థనకు రాగానే కొంచెం నిద్ర వస్తుంది, ఇక్కడే బాగా నిద్ర వస్తుంది అంటారు కొంతమంది. అంటే వాడి ఉద్దేశం ఏంటో తెలుసా? మీరందరూ ఏదో నిద్రమత్తులని ఆ ఉద్దేశం అని కాదు, కానీ ఆడి ఉద్దేశం ఏంటంటే నువ్వు వాక్యం ఎక్కడ వింటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి నీలో విశ్వాసం అనేది నీలో బలపడద్దేమో అని నీలో వాక్యం అనేది విన్నివ్వకోకుండా నీ యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తాడు, లేదా మనుషులు నిద్రమత్తులో కన్నా పెడతాడు. నిజమేనండి. వాడి ఉద్దేశం ఏంటంటే వాడు నాశనము, దొంగ, హత్య చేయటానికి వాడు. ఈ రోజున అనేక మందిని కూడా దేవుని రాజ్యానికి వారసులు కాకుండా వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ రోజున. అవునండి. దానియేలు ఉన్నాడు, దేవుని మాట నిజంగా విని దినమునకు 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నిజమేనండి. 12వ అధ్యాయం 13వ వచనం కూడా చదువు ఒకసారి. దానియేలు సింహాలు బోనులోకి వెళ్ళటానికి కూడా ఇష్టపడ్డాడు. దానియేలు 12వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన యెడల. ఎప్పుడు వరకు అంటే దానియేలుతో దేవుడు ఏం చెప్పాడు? అంత్యము వరకు. ఎప్పుడు అంతం వరకు అంటే మరణం వరకు అని అర్థం ఎక్కడ చదువునా? నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలిచెదవు. అరే దానియేలు కన్నా గొప్ప భక్తుడు ఎవడన్నా ఉన్నాడంటే నాకైతే ఎవడు కనపడతల్లా. ప్రధానమంత్రి స్థానంలో ఉండి దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఏ రాజ్యం వచ్చినా నీవే మాకు ప్రధానిగా ఉండాలని ఆయన స్థానం ఎవరు కదపకోకుండా, రాజులు మారినా సామంతులు మారినా ఎవరు మారినా ప్రధానిగా ఎల్లకాలం నువ్వే మాతో ఉండాలని ఆయన స్థానం ఆయనకి అలాగే ఫిక్స్ చేసి పెడితే అలాంటి భక్తి మనకు వస్తుందా? రాదు. అధికారం ఉన్నప్పుడు భక్తి రాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకవేళ భక్తి రావచ్చాము. కానీ ఆయనకి ఎలా ఉంటుంది తెలుసా? ఏ రాజ్యం వచ్చినా నువ్వు తప్ప తెలివిగలవాడు ఎవడలేడు, నిన్ను మించిన జ్ఞానం లేదు. ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యందు భయభక్తులు కలిగి తనకి ఎన్ని పనులున్నా, ఎలాంటి మరణకరమైన శాసనాలు ఉన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనతో తను సిద్ధపడినప్పుడు దేవుడు విశేషమైన జ్ఞానం కాదు, అసలు మర్మములు తెలపగలిగిన విశేషమైన జ్ఞానం దేవుడికిచ్చి రాజులకు వచ్చిన దర్శనాలు మర్చిపోయినా వాళ్ళకి దర్శనాలను వాటికి భావాన్ని కూడా చెప్పినప్పుడు రాజులు సైతం ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, ఇలాంటి సందర్భాల్లో ఎంత ఘనత పొందిన వ్యక్తిని దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వంతము వరకు నమ్మకంగా ఉంటే నీ వంతులో నువ్వు నిలబడతావు. ఈ మాట దానియేలు అన్నప్పుడు మన గురించి మనం ఎంత పరీక్షించుకోవాలో చూసుకోండి. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అంతం వరకు ఎక్కడ చిన్న మనసు కూడా రాకూడదు. ఈ కోడలు చూడలేదని కానీ, ఆ అల్లుడు నన్ను పట్టించుకోవట్లేదని కానీ, ఏ చిన్న మనసు వచ్చినా, ఏ క్షమించలేని హృదయం మనలో వచ్చినా, ఇవన్నీ లోకంలో సామాన్యమే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు నమ్మకంగా జాగ్రత్తగా ఉండు. ఇలాంటి చిన్న చిన్న నీ మనసులో పెట్టేసుకుని దేవుని రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలా? దేవుని రాజ్యంలో మనం వెళ్ళాలంటే నీలో మచ్చ, కళంకము, డాగు ఏది కూడా నీలో ఉండకూడదు. ఎవరిని నేను క్షమించలేను అనే మనసు మనలో ఎవరిలో కూడా ఉండకూడదు. నిజమేనండి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో ఈ మాట చెప్తున్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువునానా. నువ్వు ఎలా ఉండాలో ఒక నియమం ప్రకారం ఉండమని చెప్తున్నాడు అక్కడ తిమోతితోటి. 2వ తిమోతి 2వ అధ్యాయము 3 నుంచి 5 దాకా చదువునాను. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వాడికి కిరీటము దొరకదు. చూసారా?
తన ఆత్మీయ కుమారుడితో తిమోతితో ఈ మాటలు చెప్తున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడు కూడా యుద్ధానికి పోనప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అంటే ఈ లోకంలో మన పోరాటాలు ఏంటి చెప్పండి? తోడుకోళ్ళతో పోరాటమా, అత్తకోళ్ళ పోరాటమా, అన్నదమ్ముల పోరాటమా? మన పోరాడేది శరీరులతో కాదు. ఎవరితో? మనం పోరాడేది శరీరులతో. ఎవరితో మరి? వాయుమండల దురాత్మల వాటి యొక్క సమూహం. వాటితో మనం ఎలా పోరాడతాము అండి అనుకోవచ్చు. మీరు చూడవచ్చు, ఎఫ్సి పత్రికలు ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు సర్వాంగ కవచం ఇవన్నీ కూడా ధరించు. అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం మన ధరి. ఒక నియమము కలిగి ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా. మన నియమాలు ఎలా ఉంటాయి తెలుసా? 40 రోజులు నియమంగా తెల్లబట్టలు వేసుకున్నావు, నల్లబట్టలు వేసుకున్నావు. లోకంలో మనుషులు ఎలా ఉంటుందంటే ఈ 40 రోజులు భక్తిగా ఉంటే చాలు, కొన్ని అలవాట్లు నేనే మానుకుంటాను అనుకుంటారు. అది స్వనీతి. మన అలవాట్లు మనమేదో మానుకుంటాం 40 రోజులు అనుకుంటే ఎలా మానుతావు చెప్పండి? నీ స్వబుద్ధి చేత ఎప్పుడు కూడా నువ్వు మారవో. ఇవాళ నుంచి ఒక్కొక్క సిగరెట్టే, ఎప్పుడన్నా అప్పుడప్పుడే, మోషన్కి వెళ్ళినప్పుడు రాకపోతే అప్పుడప్పుడే సుట్ట. అంటే కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఒక బలహీనత ఉంటుంది. మిగతా టైంలో అవసరం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో ఒక బలహీనత. ఆ ఒక్క బలహీనత ఎందుకు నిన్ను నరకాన్ని తీసుకెళ్ళాలా? చూడండి, ఒక గ్లాసులో మంచినీళ్ళు మినరల్ వాటర్లో ఒక్క డ్రాప్ ఆఫ్ ఏదైనా ఒక మురికి వాడలు కానీ చెప్పండి, మురికి నీళ్ళు ఎత్తి తాగలుగుతామా? నిజమేనండి. ఈ రోజున కొంతమంది ఆడవాళ్ళు కూడా కొంతమంది నమ్మబాకండి. మీకు ఎక్కడ డ్రింకులు ఇచ్చారండి మాత్రం. ఈ మధ్య నేను న్యూస్లో చూస్తే 3 ఆడవాళ్ళు ఉన్నారు, మంచి ముదుర్లు, ఆ తెనాలి ప్రాంతంలోనే అంటాడు. ఆ 3 ఆడవాళ్ళు చక్కగా మాటలు చెప్తున్నారు, బడ్డీ కొట్టెట్టుకున్నారు, ఒకళ్ళకి కౌరులు చెప్తున్నారు, ఏ పిన్ని ఏ బాబాయ్ అంటే కౌరులు చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడే ఇచ్చేస్తా, రేపు సీటు వేసాక నీకే ఇచ్చేస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకుంటున్నారంట. మొత్తానికి మాటలు బాగా నమ్మేసి పాపం వాళ్ళు ఏమో డబ్బులు ఇస్తారు. మళ్ళీ డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతారు వాళ్ళు, ఏంటి ఆలస్యం అవుతుందంటే ఇద్దాం అనుకుంటా కానీ బ్యాంకుకి వెళ్దాం రా అంటారు. వాళ్ళిద్దరు ఎక్కడికి? బ్యాంకులో డ్రా చేసి నీకు ఇట్టు ఇచ్చేస్తాను రా అంటారు. ఇక ఆటోలు ఎక్కించుకెళ్ళేటప్పుడు తీసుకెళ్తారంట. ఈ మధ్యలో వీళ్ళ దగ్గర ఒక పొడి, వైట్ పొడి, సైనైడ్ అని ఉంటుంది, అది దగ్గర వీళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఎప్పుడైనా కొంచెం బడ్డీ కొట్లో కానీ ఎక్కడన్నా కానీ వీళ్ళు డ్రింకులు తెచ్చిన వీళ్ళకి ఉందగా కొట్టు, మధ్యలో డ్రింక్ తాగమని మధ్యలో ఒక డ్రింక్ ఇచ్చారనుకో, ఆ డ్రింక్లో సన్న పొడి కొంచెం ఇలా వేసేసి ఇస్తున్నారు అంతే. ఆడు ఒక గుట్టక తాగాడో లేదో బుడికిని చెప్తున్నాడు. ఏమైందంటే జనాలు ఏమనుకుంటారు? పెద్ద వయసు వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? సామాన్యంగా చెప్పండి, అమ్మ స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, చచ్చిపోయారు అనుకుంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 4 లేపేశారంటట. దానికోసం మళ్ళీ అమ్మాయి ఒక ట్రైనింగ్ ఇచ్చిందంట. మళ్ళీ విదేశాలు కూడా వెళ్ళొచ్చి ఒక అమ్మాయి ఎంత జాగ్రత్తగా నువ్వు వాడాలని ఉన్నవి ఇది అని ట్రైనింగ్ మళ్ళీ దానికంట. జనాల్ని గుట్టు చప్పుడుగా కూడా చంపేయటం. అంటే ఏది ఇంతవరకు, ఎందుకంటే శాస్త్రవేత్తలు కూడా ఒక మాట చెప్పారు, సైనైడ్ అనేది దాని టేస్ట్ పుల్లగా ఉందని కానీ చేదుగా ఉంది కానీ మంటగా ఉంది కానీ చెప్పినోడు లేడంట. అది చెప్పినోడు లేడంట. ఒక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు కూడా పెన్ను పుచ్చుకున్నట్టు చెప్దాం అనుకుని సత్యం అని చెప్పేసి ఇది ఒక్కడు కనుక్కుందామని చెప్పేసి నోటికి నాలికట తగిలించుకుని గబగబా పెన్నుతో రాసేద్దామన్నట్టుగా నాలికట అంటించుకుని రాద్దామన్నా కూడా రాయలేకపోయారంట. అంటే అంత షార్ప్గా చచ్చిపోతారంట. నన్ను అడగబాకండి ఇది ఎక్కడ దొరుకుద్దో అని. ఈ బాధలు పడలేకపోతున్నాం, అది తెచ్చిపెట్టయ్యా మాకు, మొన్న ఏదో షుగర్ మొక్కలు తెచ్చిపెట్టావుగా, ఇది కూడా తెచ్చిపెట్టాను అనబాకండి ఇప్పుడు కూడా. చూడండి, ఎందుకంటే ఈ రోజున మనుషులు కొంతమంది విరక్త చెంది కొంతమంది తొందరగా చచ్చిపోతే బాగుండు అనుకున్నావు. తొందరగా చచ్చిపోవటం కాదు, నువ్వు రక్షణ పొందింటే బాగుండు. దేవుడు ఎప్పుడు పిలుచుకున్నా నిజమేనండి. నువ్వు రక్షణ పొందుంటే ఎప్పుడు దేవుడు పిలుచుకున్నా మనకు బాధ లేదేక. దేవునితో కొంటూ యుగయుగాలను నిత్య రాజ్యం సంపాదించుకుంటాం. బలవంతంగా చచ్చిపోకూడదండి. అందుకని ఏలియా బతిలాడుతున్నాడు, భద్రరక్షణ కూర్చోండి అయ్యా, ఆడదాని చేతిలో యెజబేలు చేతిలో చచ్చే కన్నా నాకు గుండె జబ్బు వచ్చి చెయ్యి ప్రభా. ఆయన చచ్చిపోలేక, ఆయన తాడెత్తుకెళ్ళాక, ఆయన పురుగు ముందు తాగలేక, అడవిలో బోళ్ళని తెలుసు వాళ్ళకి, ఇంతకన్నా ప్రమాదకరమైన ఆ రోజులు ఇంకా బోళ్ళని ఉండేము. చూడండి, ఒక వ్యక్తి ఎవరో కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదు.
ఒక నియమము కలిగి ఉండాలి. నువ్వు ఏదో కొన్ని రోజులు కల్పించుకునే నియమం కాదు. నువ్వు ఈ 40 రోజులు ఉంటాను, ఈ వారం రోజులు ఉంటాను, ఈ 7 వారాలు నేను ఉంటాను, అది కాదు ఒక ఉండేది. నీ హృదయములో మరణము వరకు నమ్మకంగా ఉండమన్నాడు దేవుడు. ఎప్పుడు దాకంట? మరణం వరకు నమ్మకంగా ఉండాలి ఎవరైనా సరే, ఎప్పుడూ కూడా. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే ఎంతటోడైనా దేవునితో ఒంటరిగా ప్రార్థించే అనుభవంలో ఉండాలి. ఏ అనుభవం ఉండాలా? సంఘంలో గుంపులో ఉన్నట్టు ప్రార్థన చేయటం కన్నా ఒంటరిగా నిన్ను నీవు దేవునితో పరీక్షించుకోవటం అవసరం. ఎంతటోడైనా ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో పడిపోతాడు. నువ్వు పడిపోకూడదంటే దానియేలు వలె నువ్వు కూడా ఏం చేయాలా? దేవునితో అనుబంధం కలిగి ఉండి ఎన్ని పనులున్నా ఆ సమయానికి నువ్వు దేవుని దగ్గర గడిపే అలాంటి నువ్వు ఒక అవకాశం కల్పించుకోవాలి. నీకు ఎన్ని పనులు కన్నా ఏ ఊరు వెళ్తాకన్నా అవకాశం ఉంటుంది, కానీ ప్రార్థనకు అవకాశం కల్పించుకుంటే కుదరదు. నిజమేనండి. ఎక్కడికన్నా నువ్వు వెళ్ళాలంటే మాత్రం అనుకున్నట్టు వెళ్ళిపోతావు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళాలన్నా, మోకరించాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా, కొన్నిసార్లు పుట్టినరోజునో కానీ లేదా క్రిస్మస్ పండగకో లేదా జనవరి 1 కొంతమంది అనుకుంటారు, నేను ఇక నుంచి రోజు ఉదయకాలం వాక్యం చదువుకోవాలా, ఈ రోజు ఇక నుంచి నేను 1 గంటన నేను ప్రార్థన చేసుకోవాలా అనుకుంటారు. కానీ ఆ నియమం అనేది ఉండదు మనుషుల్లో. ఆ టయానికి ఏదో ఒక పిలిపోవటమో, ఏదో ఒక ఫోన్ రావటమో, ఏదో ఒక పని ఉండటమో, ఎవడో హాస్పిటల్లో ఉన్నాడు రారా అంటే భుజాన్ని వేసుకుని వెళ్ళిపోవటమో. నిజమేనండి. మనం దేశానికి ఉపకారం చేసేవాళ్ళం మనమంతా. ప్రజాసేవ అంటే మనకు బాగా ఇష్టమే, నిజమే, అవసరమే. నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా, దీన్ని ఎలా భద్రంగా కాపాడుకుంటాం అంటే నీవు మోకాళ్ళ మీద దేవుని పాదాల దగ్గర నేర్చుకోవాలి. మరి ఇలాగా ఉత్తమమైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ప్రభు పాదాల దగ్గర గడపటం నేర్చుకోవాలి. ఈ లోకంలో ఎవరైనా ఏదో సందర్భంలో చిన్న మాట పొరపాటు ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతి క్షణము కూడా మన హృదయాన్ని, మనస్సాక్షిని ఏం చేయాలి? మనము కాపాడుకుంటూ ఎక్కడైనా నేను పాపం చేశానా, ఎక్కడైనా ప్రభా నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఎక్కడైనా ఉందా ప్రభా అని మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడే చెప్పండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, పరీక్షించుకోవాలా. ఎందుకంటే మనలో స్వనీతి బాగుంటుంది. ఆడికన్నా నేనే బెటరు, వీడికన్నా నేనే బెటరు. మనం వాళ్ళకన్నా వీళ్ళకన్నా పోల్చుకోవద్దు. మన మురికంతా ఎక్కడ కనపడద్దు అంటే ఆయన పరిశుద్ధుడైన యేసయ్య దగ్గర మనం వెళితే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. ఎక్కడ కనపడతాయి? ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ కూడా ఏమవుతాయి? కనపడతాయండి. అందుకనే తిమోతితో మళ్ళా అన్నాడు, 3వ అధ్యాయము 11 నుంచి 12 చదువునా. తిమోతితో 2వ తిమోతి 3వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. అంతియొక్కయ, ఈకోనియ, లుస్త్ర అను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడనై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. చూసారండి, దేవుని కొరకంట సద్భక్తితో అంటే మంచి భక్తితో బ్రతకాలను ఉద్దేశించు వారు ఎవరిళ్ళు? బతికినోళ్ళు కాదు. అసలు ఉద్దేశం అనుకుని నేను నీతిగా బతకాలి, ఇక నుంచి యథార్థంగా బ్రతకాలి అనుకున్నప్పుడే నీకు హింస మొదలవుద్దంట. దేవుని కొరకు నేను నీతిగా బతకాలి, యథార్థంగా బ్రతకాలి, ఇక నుంచి నేను ప్రార్థనకి టెన్షన్గా వెళ్ళాలి, నీ మనసులో నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే 103 జ్వరం వచ్చి కూర్చుంటుంది. అవునండి. నిన్ను ప్రార్థన చేయనివాడు అపవాది. ఎన్ని వాక్యాలన్నా అంటే ఆ అయ్యగారికి మార్కులు వేస్తాం, ఈ అయ్యగారికి మార్కులు వేసేస్తాం, మనం అందరికి బాగా చెప్పాడని మార్కులు వేస్తాం. కానీ 10 నిమిషాలు పట్టున మోకాళ్ళు మాత్రం ఈనివ్వడం. ఎందుకు? నువ్వు మోకాళ్ళు కనుక వేసావంటే సాతాను గడ తలక ఏమవుద్దంట? చెత్త కొట్టుబడిపోద్దంట, ఆడు చచ్చిపోతాడు. అందుకని నేను మోకాళ్ళు వేయనివ్వడాడు, నిన్ను నోరు తెరిచి ప్రార్థన చేయనివ్వడు. ప్రభువా అంటాను కూడా నోరు తెరవనివ్వడు. నిజమేనండి. ఈ లోకంలో ఎన్నో రకాలైన పనులన్నిటికీ మనకు సమయం ఉంటుంది, కానీ దేవుని పాదాల దగ్గర గడపటానికి మాత్రం వాడు సమయం నీకు ఇవ్వడు. మరి ఈ పరలోక రాజ్యం ఎలా వస్తుంది మనకి? దేవుని వాక్యం చెప్తుందంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నా. మత్తయి సువార్త, యేసు ప్రభువే చెప్తున్నారు ఆ మాటలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము
3వ వచనంలో ఏం మీరు చెప్పారు ఆయన? మార్పు నుండి బిడ్డల మీరు వంటి మార్పు వారైతేనే నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని పరలోక రాజ్యములోకి ప్రవేశింపరని మీతో నిశ్చయముగా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా చదువు. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడు తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చాలు తల్లి. మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ అన్నాడు. అంటే సామాన్యంగా చిన్న బిడ్డలు ఏం చూస్తామని చెప్పండి. మీ ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరూ ఒకదానికోసం కసాకస కొట్టేసుకుంటారు వెళ్తారు. అలాగ కొట్టేసుకున్న కాసేపటికి వాళ్ళు లేకుండా ఈడుండో, వాళ్ళ అక్కయ్య లేకుండా ఏమో ఉండదు, వీళ్ళ చెల్లి లేకుండా ఏమో ఉండదు. అంటే చిన్న బిడ్డల యొక్క మనసు ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు కొట్టుకున్నా ఒకళ్ళంటే ఒకళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి, వదిలిపెట్టి ఎక్కడ ఉండరు. అంటే వాళ్ళలో ఏమైనా కష్టాలు ద్వేషాలు ఏమైనా మనసులో ఏమైనా ఉంటాయా? ఉండవు. పెద్దోళ్ళు అయినా బెగ తీసుకుపోతూ ఉంటారు. అసలు మొహం చూడరు, అటు మొహం ఇటు మొహం అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే పొద్దున్నే కూడా నీ మొహం చూడాల్సి వచ్చింది అన్నట్టుగా ఫీలింగ్ అయిపోతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. అంటే పెద్దవాళ్ళు అయిపోయినాక అదే అక్క చెల్లెలు అదే అన్నదమ్ములు కూడా మాట్లాడుకొని కుటుంబాలలో కూడా ఉంటారు. సెంటు ఎక్కువ వచ్చిందంటే వాళ్ళకి ఎంత సెంటు ఎక్కువ వచ్చిందని అసలుకి బిగుసుకుపోవటమే తేడా, అసలుకి ఏం లేదు. ఇక చూడండి, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే ఏదో ఒక చిన్న దానికి కూడా మనసులో ఈ లోకంలో మనం ఏమీ ఎత్తుకెళ్ళాం చెప్పండి. ఏమైనా తీసుకెళ్ళలేదు ఉండేమన్నా? ఏమి ఎత్తుకెళ్ళాం. కొన్ని చోట్లకు నేను వెళ్తూ ఉంటా, కొన్నిసార్లు పిలుస్తారు, అయ్యా చనిపోయారు రమ్మన్నప్పుడు కొంచెం వెళ్తాం. కొన్ని పాస్టర్ గారుగా పక్కన ఉండమంటారు కాబట్టి నేను కూడా పక్కన ఉండి చూస్తూ ఉంటుంటే ఆ ఊరోళ్ళు ఏం చేశారంటే ఖైనీ ప్యాకెట్ లోపల వేసాడు. దేంటో సమాధి పెట్లు వాడు సొట్ల ప్యాకెట్ దాంట్లో వేసాడు. ఏంటి లేచి అంత తాగుతాడా అన్నా పోనీ? అంటే మనుషులు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి తెలుసా? దాని మీద మనసు ఉందలేండి అడిగి. దేని మీద అంట? సుట్టల మీద మనసు, ఖైనీ అంటే మనసు అని చెప్పేసి చచ్చిపోయేటప్పుడు కూడా పెట్లో పడేస్తాడు. లేచి ఏమైనా తాగుతాడా తింటాడు చెప్పండి. ఈరోజున మనుషుల యొక్క ఆలోచన ఏమి నీతో రాదు, నువ్వు అనుకోవచ్చు ఈ లోకంలో ఏది కూడా. వాక్యం ఏం చెప్తుందంటే మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ ఏమన్నాడు ఇంకా పరలోక రాజ్యంలో. చూడండి ఇంకా 8వ వచనంలో కూడా ఇంకొక మాట చూద్దాం. 8వ వచనంలో కూడా కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన దానిని నరికి నీ యుద్ధ నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడి కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట అంటే నిత్య జీవము అర్థం. 2 కాళ్ళు ఉన్నా సరే, 2 చేతులు ఉన్నా సరే, నీకు ఏదైనా కన్ను కానీ కాలు కానీ అభ్యంతర పరిస్తే దాన్ని తీసేయమంటే నరికేసేయమని కాదు అక్కడ. చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు నీ కన్ను చూడకూడదని చూస్తున్నాయి అనుకోండి, ప్రభా ఈ కన్ను తీసేయమని కత్తిటి పొడిచేసుకోకూడదండి ఎప్పుడు కూడా. నీలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే, ప్రభా పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా దాన్ని ఎదిరించమన్నావు. ఎలా ఎదిరించాలంట? నాలో ఉన్న ఈ కన్ను చూడరాని చూస్తున్నాయి ప్రభా. నిజమేనండి. కొంతమంది మనుషుల యొక్క మనస్తత్వాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఆ యొక్క కలకటాలో ఆ జూనియర్ డాక్టర్ విషయంలో కూడా కొంతమంది యొక్క మనుషుల యొక్క జీవితాలు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత మూర్ఖులు, ఎంత పెద్ద డాక్టర్లు అయ్యి ఉండి, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఎలాంటి మనసులో ద్వేషాలు, ఇలాంటి భయంకరమైన స్వభావాలు కలిగి ఉంటున్నారంటే చిన్నపిల్లలే కాదండి, కొంతమంది పెద్దవాళ్ళలో కూడా ఇలాంటి భయంకరమైన మనస్తత్వాలు ఉంటాయి. వాడు ఏదో ఒక సమయంలో వాడు మనిషిని ఎట్లాగైనా వాడుకుంటూ చూస్తాడు. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు అందుకని పాపంతో పోరాటాలో రక్తమ కారణంతగా నువ్వు దాన్ని ఎదిరించాలి. అంటే కొట్టుకుంటాం కాదు, కానీ ఉద్దేశం దేవుని పాదాల దగ్గర నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి. కొన్నిసార్లు అవసరమైతే ఉపవాసం ఉండి, ప్రభా నేను దీన్ని జయించలేకపోతున్నావు ప్రభా, నువ్వు జయించావు కదా ప్రభా, ఈ కన్నును జయించే జ్ఞానం దయచేయి ప్రభా, ఇది వద్దనుకుంటుంది కానీ మళ్ళీ కార్తీక దీపం దగ్గర తీసుకెళ్ళిపోతుంది ప్రభా, దీన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు నువ్వు ఒక్కడవే ప్రభా. అలాగూ కొన్నిసార్లు నీలో ఏదైనా గనక ఒక బలహీనత ఉందంటే ఆ బలహీనత విషయంలో నువ్వేం చేయాలి? నువ్వు ప్రభు దగ్గర పోరాడి ప్రభు దగ్గర జయం పొందే వరకు ఉండాలి. ఎందుకు?
ఆ ఒక్క చిన్న బలహీనత అవ్వచ్చు నువ్వు. ఆ ఒక్క చిన్న బలహీనతను బట్టి నువ్వు ఎందుకు దోషిగా రేపొద్దున ఆయన ముందు నిలబడాలి? నువ్వు ఏ ఒక్క చిన్న స్వభావమో, క్షమించలేని హృదయమో కానీ ఏదో ఉన్న ఒక బలహీనత, ఆ చెడ్డ చేతులు పట్టుకునే కానీ రెండు చేతులు కలిగి ఏదో నువ్వు మురికి పని చేసే కన్నా ఈ చేతులు ఎందుకు ఇచ్చాడు? దేవుని ఎందుకు చేతులు ఎత్తడానికి. నీ స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు గ్లాసుల్లో పనిహిమాలని పోసుకోమని కాదు అక్కడ ఇచ్చింది. నువ్వు ఏది తాకాలో దాన్ని జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధు లేకుండా ఎవ్వరం కూడా మనం ఆయన చూడలేము. ఆయన పరిశుద్ధుడు. దేవదూతలో కూడా ఆయన చూడలేక 2 రెక్కలతో ఆయన కళ్ళు కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుచు 2 రెక్కలతో 6 రెక్కలు కలిగిన దేవదూతలు కూడా ఆయన పరిశుద్ధుడు 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 అని కెరూబులతో ఆయన స్తుతిస్తున్నారు తప్ప ఆయన చూడలేకపోతున్నారు వాళ్ళు. మరి అలాంటి గొప్ప దేవుని యొక్క రాజ్యములో మనం ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలా? నీ హృదయం ఎలా కాపాడుకోవాలా? నీ మనసాక్షిని ఎలా కాపాడుకోవాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యములో మనమందరం ఉండాలంటే ఈ లోకంలో ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు. నిజమేనండి. దేవుని కొరకు నువ్వు బ్రతకాలన్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి. అవునండి. 34వ కీర్తన చూడండి ఒకసారి. 19వ వచనంలో ఒక్క మాట ఉంది. 34వ కీర్తన 19వ వచనంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన అన్నిటిలో నుండి వారిని ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు. చూడండి, ఒక నిత్య రాజ్యమునకు మనం వెళ్ళాలంటే ఇలాంటి శోధనలు ఎన్నో వస్తూ ఉంటాయి నీకు. నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళకూడదనే నిన్ను అందుకని బాప్తీసం తీసుకునేవాడు బల్లారాధనలో కూడా పాల్గొనేవాడు. ఈ బ్యాచ్ అంతా లెక్కేసుకుంటాడు, వరుసనే లెక్కేసుకుంటాడు. ఈ బ్యాచ్ అంతా మందే, మొత్తం వచ్చే బ్యాచ్ అంతా ఉంది. ఆదివారం ప్రార్థనకి అయితే బోళ్ళ మంది వస్తారు, కానీ దీనిలో బలలో పాల్గొనేవాళ్ళు లేరు. నిజమే. ఎందుకంటే స్వనీతి మనకు, అబ్బో ఆడికన్నా మనమే చాలా బెటరు, ఆడు ప్రార్థనకి వెళ్తున్నాడు కానీ మనకు ఎంత ఉంటుందంటే లోపల మార్కులు వేసేస్తాం అందరికీ, ఆడికన్నా బెటర్, నేనే బెటర్ అనుకుంటాం. అలా ఎప్పుడు అనుకోవద్దు, ఎప్పుడు కూడా. ఎందుకంటే వాని క్రియలు చూపు నేను వానికి జీతం ఇస్తున్నాడు. వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏం చెప్తుంది? ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. వినపడుతుందన్నమాట. ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తేనే కానీ. యోహాను మళ్ళా 6వ అధ్యాయంలో కూడా ఏముంది? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవములోకి వెళ్తాడు. చూడండి, మరి ఎంతమంది ఈ రోజున దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు? ఇవాళ ఆత్మ విషయంలో తగ్గించుకోవాలని, ప్రార్థన చేసుకోవాలని, నన్ను నేను గోనె పట్ట కట్టుకొని రక్షణ అనుభవం సంపాదించుకోవాలని, ప్రభువుని నేను బాహాటంగా కూడా బాప్తిసం ద్వారా నేను అంగీకరించాలని, అలాగే నేను ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలో కూడా నేను పాలు పంపులు పొందాలని చెప్పి ప్రతి దినమో మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఎక్కడైనా ఒకవేళ మనం తప్పిపోతున్నామేమో అని, మరణం వరకు నేను ఎక్కడన్నా నమ్మకంగా ఉండకోకుండా నేను ఎక్కడన్నా తప్పిపోతానేమో అని మళ్ళీ మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. ఎప్పుడు కూడా. నిజమే. నీతిమంతులు కలుగు ఆపదలంట అనేకములంట, కానీ వాటన్నిటిలో నుండి ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు. యోసేపు జీవితం మీకు తెలుసు. ఆయన ఏ పొరపాటు చేయకపోయినా ఆయన జీవితంలో చెరసాలకు వెళ్ళాల్సి వచ్చింది. నిజమేనండి. తను ఏ పొరపాటు చేయలా. ఆయన మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలని. 39వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో ఏముందో తెలుసు? అక్కడ నీవు ఆమెతో చెప్తున్నాడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని కూడా నాకు అప్పగించలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనెను. చూసారా?
నేను చదువునాను, ఇంకా చదువు. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, ఆమె యోసేపుతో మాట్లాడుచు కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో ఏం చేశాడు? విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. ఎందుకో తెలుసా? ఇంత ఘోరమైన దుష్కారం చేసి నేను దేవుని ఎదుట ఎలా పాపం కట్టుకుంటా? యజమానులు లేకపోవచ్చు, అక్కడ ఎవడ పని వాళ్ళు కూడా ఎవరు లేకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నాడు నన్ను? దేవుడు నన్ను చూస్తున్నాడు. నిజమే. ఆ మనస్సాక్షి కలిగి ఉండాలి మనం. దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఏం కలిగి ఉండాలి తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు. నిజమే. ఎక్కడికి కూడా ఈ లోకంలో మనం దేవుని బిడ్డలుగా, దేవుని ఘనపరిచే వ్యక్తులుగా ఉండాలి తప్ప దేవుని నామానికి మనం ఎక్కడ అవమానం తెచ్చేవారికి ఉండకూడదు. నిజమేనండి. ఆయన ఘనపరచువని ఘనపరుస్తాడు దేవుడు. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఆయన ఘనపరిచేవారికి ఉండాలి తప్ప ఎప్పుడూ కూడా ఆయన మనం దుఃఖ పెట్టేవారికి ఉండకూడదు. ఆయన మన ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంతగా మనల్ని కాపాడుతున్నాడో. ఏముంది అక్కడ? మందిరం ఉందా యోసేపుకి? ప్రధాన యాజకులు కానీ ఎవరు అన్నావు దేవుని వాక్యం చెప్పే ప్రవక్తలు కానీ ఉన్నారు అక్కడ? ఐగుప్తులు ఎవరు లేరే. కానీ ఆయన ఒకటి గ్రహించుకున్నాడు, నా కొరకు నా తండ్రికి ఎంతో ప్రార్థన చేస్తుండొచ్చు. నిజంగా బాల్య దినములందు తన తండ్రి దగ్గర ఉన్న ఆ భక్తి, ఆ చిన్న విశ్వాసము, తండ్రి దగ్గరే ఉండేవాడు. అన్నదమ్ములందరూ కూడా వాళ్ళు గొర్రెలు కాచుకుంటూ వెళుతున్న సమయంలో యోసేపు కొంచెం తల్లి లేని బిడ్డని ఆయన కొంచెం దగ్గర పెట్టుకుంటూ ఉండేవాడు. మరి వాళ్ళ కోసం తండ్రిగా యాకోబు ఎంతో వారి కోసం కన్నీరు కాచటం, అన్నదమ్ముల కోసం ప్రార్థన చేయటం, ఇది కళ్ళారా చూసిన అనుభవం అతనికి ఉండుండొచ్చు. నిజంగా దేవుని సన్నిధిలో తను కూడా తను ఎంతగా తన తండ్రి దగ్గర ఉన్న కొద్ది కాలము, ఆ బాల్యకాలంలో కూడా దేవుని సన్నిధిలో ఆ తండ్రి చేసిన ప్రార్థన అది హృదయంలో పెట్టుకుని, నా మనసులో కూడా ఎక్కడ, నా హృదయంలో ఎక్కడ కూడా ఏ పాపం ఉండకూడదు, నా ఎడల దేవునికున్న ఉద్దేశాలు, దేవునికున్న సంకల్పములు, నా ఎడల దేవుడు చూపించిన దర్శనాలు నెరవేర్చబడాలంటే నేను నమ్మకంగా ఉండాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాలి. ఏ ఒక్క లోకము కానీ మురికి కానీ నాలోకి వస్తే నేను దేవునికి దూరమైపోతానేమో అని తన ప్రతి దినము కూడా తన మనస్సాక్షిని, హృదయాన్ని కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు యోసేపు. తను వస్త్రం పట్టుకున్నా సరే, చొక్క లేకపోయినా పర్వాలా, నా కొరకు నీతి వస్త్రం యేసయ్య ఇస్తాడు, నా కొరకు ఆయన ప్రశస్తమైన వస్త్రం నా కొరకు ఆయన ఇస్తాడు. ఈ లోకంలో ఈ చొక్క లేకపోయినా పర్వాలా, దేవుని కొరకు నీతిగా ఎంతగా జీవించాడు. నిజమేనండి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా అలా నమ్మకంగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. నీతిగా నువ్వు ఉండాలనుకున్నప్పుడు, పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా నిజమే. అందుకని శరీరం అనేది మనిషిని బాగా ఇలుబడి చేస్తుంది. పౌలు గారు అన్నాడు, ఎందుకని గలతీ పత్రికలో చూడండి, శరీర కార్యాల గురించి చెప్పాడు ఒక మాట. 5వ అధ్యాయంలో 19 నుంచి 21 దాకా చదివితే అక్కడ శరీర కార్యాలు స్పష్టంగా ఉంటాయి. అక్కడ ఈ శరీరం అనేది మనిషిని ఏలుబడి చేసి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి లేకోకుండా దేవునికి దూరం అయ్యేలా చేస్తూ ఉంటుందంట. అక్కడ చదువునాను ఒకసారి, గలతీ 5:19 నుంచి 21. శరీర కార్యములు అవేంటంట? స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇప్పుడు దేవుని రాజ్యానికి ఎవరు వెళ్ళరో కూడా అక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ ప్రకారం మనం కూడా చూసుకోవాలి. అక్కడ దేవుని రాజ్యానికి ఎవరు వెళతారు, ఎవరు వెళ్ళరు. ఏముంది ఇక్కడ అంటే చూద్దాం. శరీర కార్యములు స్పష్టమైన అవేవనగా జారత్వము, వివాహం కాకముందు పిచ్చి పిచ్చి వేసి లేకూడదు, పిచ్చ చూపులు చూస్తే కూడా జారత్వం అంటాడు దాన్ని. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు,
భేదాలు, విమతములు, అసూయ, మత్తత, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అవునండి, పౌలు గారు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా శరీరములో మనలో ద్వేషాలు, అసూయ, పగ, కక్షలు, క్రోధాలు, మత్సరం, వ్యభిచార స్వభావం కానీ ఇలాంటి మనలో ఉండకూడదంట. మనిషి అన్నాక ఉప్పు కారం తింటున్నప్పుడు ఉండకుండా ఎట్లుంటాయి అనుకోవచ్చు. కానీ దేవుని కొరకు మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర మనం నలగొట్టుకోవాలి. అందుకని ఎవ్వను కూడా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండమన్నది కదా దేవుడు. ఎక్కడైనా అన్నాడా? అనలేదు కదా. పెళ్లి చేసుకోండి అన్నాడు, శుభ్రంగా ఫలించండి అన్నాడు, చెప్పాడు దేవుడు. మీరు ఎవడు కూడా వివాహం చేసుకోవద్దని ఎవడు చెప్పలా. మీరందరూ నపుంసకులకు ఉండమని దేవుడు ఎక్కడ చెప్పలా. వయసు వచ్చిన తర్వాత దేవుడు ఏ సమయానికి ఏది చేయాలో అవి కూడా తల్లిదండ్రులు చేస్తారు మనకి. అందుకని అప్పటి వరకు నువ్వేం చేయాలా? నీ శరీరం ఎక్కడ తొందర పెట్టినా, ప్రభా ఒక యోసేబోలో ఒక యవనస్తుడిగా నన్ను సిద్ధపరచు ప్రభా. ఈ శరీరం అనేది గాడిది ప్రభా. అందుకని ఎక్కడైనా కొన్నిసార్లు చూడరాని చూస్తున్నప్పుడు మనం ఎక్కడైనా నీ మనస్సు కానీ, నీ చూపులు కానీ, నీ ఆలోచనలు కానీ ఎక్కడైనా పాడవుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభా, నా శరీరం అనేది గాడిది నా మీద ఏలుబడి చేస్తుంది ప్రభా, దీన్ని సరిచేయి ప్రభా అని నువ్వు దేవుని దగ్గర నువ్వేం చేయాలంటే నువ్వు హృదయం అంతటితో నువ్వు పశ్చాత్తాపడుతూ నిన్ను సరి చేసుకుంటూ ప్రభా నువ్వు జయించావయ్యా ఇవన్నీ కూడా. ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా ఎలా జయించావో ఆ జయ జీవితం నాకు కావాలి ప్రభా. శోధన అండి ఈరోజున ఒక్కొక్క మనిషిని కూడా ఏదో ఒక విధంగా శోధిస్తూ ఉంటుంది. ఒక బలహీనత ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి ఆ బలహీనత ఏదో ఒక విధంగా శోధిస్తూ ఉంటుంది. అందుకని బలహీనం అనుకున్న వాళ్ళు ఆ బలహీనమైన స్థలాలకు వెళ్ళకూడదు. ఆ స్థలానికి వెళితే నన్ను ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడికి వెళ్ళకూడదు. కొన్ని చెడ్డ స్నేహాలు ఉంటాయి, వాళ్ళతో సహవాసం మానకపోతే నీ అలవాట్లు నువ్వు మానుకోలేవు. ఎందుకంటే ఆ చెడ్డ స్నేహాలు, ఆ చెడ్డ గ్రూపు అనేది ఏం చేస్తుంటే నిన్ను ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఎదగాలని నేను ఎదగనివ్వదు. నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, ఏ స్నేహితులైతే నీ యొక్క ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్నారో, ఏ స్థలం అయితే ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉంటుందో అలాంటి స్థలాలకు నువ్వు వెళ్ళకూడదు. శోధన జరిగే స్థలముకు నువ్వు వెళ్ళకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అవును, తెలుసుగా కర్రను ముట్టుకుంటే చస్తావని. అంతకన్నా నీ విలువైన శరీరం పాడైపోద్ది అన్నప్పుడు నీ యొక్క అలవాట్లు కనుక ఒకవేళ నువ్వు శోధించబడతావని తెలిసినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఈ స్థలం అనేది మంచిది కాదు అనుకున్నప్పుడు నువ్వు ఆ స్థలానికి వెళ్ళకూడదు. ఆ స్నేహాలు పట్టుకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. అవసరమైతే ఫోను అవసరమైనప్పుడు ఆన్లో పెట్టుకో, మిగతా స్విచ్ ఆఫ్లో పెట్టు. అవునండి, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందాం అప్పుడే రమ్మంటారు, ఫోన్లు చేస్తారు. అందుకని మనం అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ఎన్నో శోధనలు వస్తాయి. అందుకని నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుంచి కూడా ఆయన ఏం చేస్తాడైనా తప్పిస్తాడు. దేవుని కొరకు నమ్మకంగా నిలబడుతున్నప్పుడు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించేవారు హింసలు పొందుతారంట. నిజమేనండి. ఒక రోజున పౌలు శీల కూడా ఇలాగే చెరసాల్లోకి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు? పూతోనన్న దయ్యం పట్టిన అమ్మాయిని, అసలు ఆ అమ్మాయి జోలు కూడా ఆ దయ్యం పట్టిన అమ్మాయి కూడా వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ వెనకాలే పడుతుంది వచ్చి. ఏమన్నా తెలుసా? వీళ్ళు సర్వోన్నతుని యొక్క దేవుని యొక్క దాసులు, వీరు మీకు దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రజలకు వస్తున్నారని ఇదే మోత. ఎక్కడికి వెళ్ళిన ఇదే గోల. వెనకాల పౌలు గారు ఉన్నాడు. ఒకసారి ఏసునామములో దయ్యమ పో అన్నాడు. అంతే, ఆయన డామ్మని కింద పడింది. వెంటనే దురాత్మ పోయింది. సోది చెప్పే అమ్మాయి అంట. అమ్మాయి సోది చెప్పడం వల్ల ఈ దురాత్మలు ఆవహించి మీ అక్కయ్య వచ్చింది, మీ బాబాయ్ ఇచ్చాడు, నిన్న అడుగుతున్నాడు, నీ షేర్ అడిగాడు, ఇంకేదో ఇట్లాంటి మాటలన్నీ చెప్తూ ఉంటుంటే వాళ్ళు ఏడవా ఈ ఏడవా ఆడి ఏడవా సోది చెప్పేవాళ్ళు అట్టాగే ఎడుతుంటారంట. అట్టాకు కొన్నిసార్లు ఈ సోది చెప్పించుకోవడం వల్ల డబ్బులు సంపాదించే ప్రజలు ఎప్పుడైతే దెయ్యం పోయిందో ఈ అమ్మాయి మామూలైపోయింది. అసలు ఇప్పుడు సోది చెప్పట్లేక వీళ్ళు వెనకాల పడి సువార్తకు అన్నట్టుగా ఆ అమ్మాయి దేవుని యొక్క కృతజ్ఞతగా ఉంటే వాళ్ళకి ఎంత ఒళ్ళు మండిపోయిందంటే ఈ పౌలు గారిని శీల ఇద్దరిని కూడా తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేసి ఏం చేసేసా గ్రామ సావిళ్ళలో కూడా తీసుకెళ్ళి ఎమ్మ కొట్టారు. చాలా దెబ్బలు కొట్టిన తర్వాత చెరసాల నాయకుడికి అప్పగించారు. చెరసాల నాయకుడికి అప్పగించిన తర్వాత ఆయన వాళ్ళకు బొండలేసి అక్కడ బిగిచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేసేది తెలుసా?
చూడండి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 22 నుంచి 25 దాకా చదవను గబగబా. అపోస్తుల కార్యం. జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. చాలు. చూడండి, ఇక్కడ వాళ్ళు మధ్యరాత్రి లేచి ఏం చేశారంటే, వీళ్ళు అయ్యా మేమేం తప్పు చేసాము, అయ్యా మేమేం పొరపాటు చేసాం, మాకెందుకు ఈ బాధలు అయ్యాని బాధపడలా. నువ్వు నేనైతే అదే బాధపడతాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చెరసాల్లో మధ్యరాత్రి లేచి ఏం చేస్తున్నారు, వాళ్ళు కీర్తనలు పాడుతూ దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ టైంలో పాటలు ఎట్లా అవుతాయా అంటే, కొంతమంది బాత్రూంలోకి వెళ్తే భయపడితే కొంతమంది పాటలు వస్తాయి, అంటే పాటలు వస్తాయి. అంటే కొంతమంది భయపడే పాటలు వస్తాయి, కొంతమందికి ఆనందంతో పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, భయంతో పాటలు పాడేవాళ్ళు ఉంటారు. వీళ్ళు దేవుణ్ణి ఏం చేస్తున్నారు తెలుసా, చాలా దెబ్బలు కొట్టినాక అవమానాలు ఎన్ని నిందలు పడుతా కూడా దేవుని ఏం చేస్తున్నారు, వీళ్ళు స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నారు. యేసు ప్రభు శిష్యులతో ఒక మాట చెప్పారు, ఎక్కడ మత్తయి సువార్తలో ఉంది. ఎవడైనా సరే 16వ అధ్యాయము 24-25లో ఉంటుంది మత్తయి సువార్తలో. ఆ మాట చదువుకోండి. ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరిన ఎల్లా తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకుని వారు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనెను. చూసారండి, ఎవడైనా సరే నన్ను వెంబడింపగోని వాళ్ళు ఏం చేస్తాడు, తను ఉపేక్షించుకుని ఏం చేయాలా, తన సిలువను ఎత్తుకుని వెంబడి. సిలువ అంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, నువ్వు దేవుని స్తుతించాలా. పౌలు ఏం చేశారు చెరసాలలో చెప్పండి, దేవుని ఏం చేశారు, స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. నీవే నారాధనా యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా. అగాధ జలములలోన మార్గము చూపించినావా. గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా. అగాధ జలములలోన మార్గము చూపించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా. నీ ప్రజలను పోషించినావా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా.
యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. చెరసాల్లో ఉండి మధ్యరాత్రి వేళ ఏం చేసి తెలుసా, దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని కీర్తనలు పడుతూ ప్రార్థిస్తూ ఉన్నారంట. వెంటనే ఏం జరిగింది తెలుసా, భూకంపం వచ్చిందంట. చెరసాల పునాదులన్నీ కూడా బద్దలైపోయినాయంట. అందరి బంధకాలు పడిపోయాయి. నిజమేనండి. దేవుని స్తుతించటంలో అక్కడున్న పరిస్థితి అంతా కూడా మారిపోయింది. దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తున్నారు. ఒక్క దొంగోడు కూడా పారిపోవాలా, ఎవరు పారిపోవాలా. నిజమేనండి. చెరసాల నాయకుడు అనుకున్నాడు అందరూ వెళ్ళిపోయి ఉంటారు, ఎవరికి తను చంపాలనుకున్నప్పుడు కూడా ఎక్కడ అయా నువ్వే హాని కూడా చేసుకోవద్దు, మేమెవరం ఎక్కడికి వెళ్ళిపోలేదు. నిజంగా ఎంతగా అంటే ఆయన ఇవి ప్రార్థనలో అంత శక్తి ఉందా, స్తుతిలో అంత శక్తి ఉందా, ఆరాధనలో అంత శక్తి ఉందా, దేవుని కీర్తిస్తున్నప్పుడు ఎంత గొప్ప మహిమ ఆ ప్రభావాన్ని నిజంగా ప్రజలు అనిపించినప్పుడు ఆయన ఒక మనసు వచ్చింది, అయా రక్షణ పొందడానికి నేనేమి చేయాలయా, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలయా. ఒక చెరసాల నాయకుడు తన హృదయం అంతటితో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు దాకా ఇష్టానుసారంగా మాట్లాడి ఉంటాడేమో, కానీ వాళ్ళని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు ఆ రక్షణ మార్గము ప్రచురించడానికి మేము వచ్చాము, ఆ ప్రచురిస్తున్నామని చెప్పి ఆ దయ్యం కేకలేస్తుంటే ఆ దయ్యాన్ని ఎల్లగొట్టినందుకు ఈ తిప్పలు వచ్చినాయి అయ్యా అని చెప్పి ఆ రక్షణ మార్గాన్ని మీకు చెప్తామని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి అని చక్క పరిచయం చేశాడు. గాయాలకు అన్ని మందు వేసిన తర్వాత ఆ కుటుంబంతో కూడా రక్షణ పొందడానికి దేవుని యొక్క సువార్తను ఆ కుటుంబానికి ప్రకటించారు. నిజమేనండి. ఎందుకంటే ఈ లోకంలో తను మరి పోలీస్ అధికారిగా ఉండొచ్చు, ఒకవేళ చెరసాల నాయకుడికి అధికారం ఉండొచ్చు, ఇలాంటి దొంగలను తన చరిత్రలో ఎంతోమందిని చూసి ఉంటాడేమో, కానీ ఇలాంటి గొప్ప నిజంగా దైవజనులు చెరసాల్లో ఉండటం కూడా మాకు ఒక గొప్ప ధన్యతయ్యా. మీరు ఈ చెరసాల్లోకి రాకపోతే నా కుటుంబం రక్షణ మార్గంలోకి వచ్చేది కాదయ్యా. నా కుటుంబం పరలోక రాజ్యం అంటే ఏంటో తెలియకోకుండా మా అధికారంతో మా పోలీసు బలగంతో మేము ఇదే సర్వం అనుకుంటూ నేనున్నా, కానీ నిజంగా ఈ రోజున మీరు నా కళ్ళు తెరిపించారు, నా మనోన్నతర తెరవపు చేపని అద్భుతం అంటే ఎక్కడో కాదు. ఈరోజు నే స్థలంలో డ్యూటీ చేస్తున్నాను, అదే స్థలంలో మీరు కీర్తనలు పాడుచు దేవుని ప్రార్థిస్తూ దేవుని మహింపరుస్తున్నప్పుడు దేవుని యొక్క మహాశక్తిని ప్రతి బిడ్డ అనుభవించారు. ఆ భూకంపం అంటే ఏంటో ఎప్పుడు అంటమే కానీ నేను వినలేదు, కానీ ఇది నేను కళ్ళారా చూశాను. ఈ భూకంపం చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ భూకంపంలో చెరసాల పునాదులు కదిలిపోవటం మాత్రమే కాదు, వాళ్ళ బంధకాలు ఊడిపోయినాయి. ఇదే భూకంపం బయట రాలా, మళ్ళీ ఎక్కడొచ్చింది? ఏ స్థలంలో అయితే దేవుని స్తుతిస్తున్నారో, ఏ స్థలంలో దేవుని ఆరాధిస్తున్నారో అదే స్థలంలో భూకంపం రావటం మాత్రమే కాదు, వీళ్ళ ఖైదీల బంధకాలన్నీ కూడా ఏమైంది తెలుసా, ఒక్కొక్కళ్ళు బంధకాలన్నీ కూడా తెగిపోయాయి. ఈ కార్యము నిజంగా ఆ ప్రాంతంలో ఎప్పటికీ దానికి గుర్తుగా అలాగే ఉంచారు. పౌలు శీలలో ఏ చెరసాలలో అయితే అలాగే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అదే స్థలాన్ని ఇప్పటి వరకు చరిత్ర కోసం ప్రజలందరూ తెలుసుకోవాలని మరి వేల సంవత్సరాలు అవుతున్నా సరే దాన్ని ఇప్పటివరకు భద్రపరిచారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ పౌలు శీలలో ఏ స్థలంలో అయితే చెరసాలు ఉన్నారో ఆ గదిని చూసి అందరూ ప్రభా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు ప్రభా, ఎంత సత్యం ప్రభా, నీ వాక్యంలో ఏదైతే రాయబడినవో ఇవన్నీ కూడా చరిత్రలో ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళకు వచ్చి ఉంచావని వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూసి దేవుని మహింపరుస్తున్నారండి. ఈరోజు బైబిల్ అనేది కట్టుకథ కాదండి, బైబిల్ అనేది ఏదో పురాణాలు కాదండి, ఊహించి రాసింది కాదండి. దీనిలో రాయబడిన ప్రతి గ్రామం ఇప్పటికి ఉంది. ఏ ప్రాంతాల గురించి అయితే ప్రకటించారు, ఏ గాజా పట్టణం గురించి ప్రకటిస్తారు, ఏ పాలస్తీనా గురించి ప్రకటిస్తున్నారు, ఏ ఇజ్రాయెల్ దేశం గురించి ప్రకటిస్తున్నారు, ఏ దావీదు అబ్రహాం ఇస్సాక్ యాకోబులకు ప్రకటించారు, ఇది మొత్తం ఎంత సత్యమో ఇవాళ ఎవరైనా చూడొచ్చు, వెళ్ళి ఎవరైనా చూడొచ్చు, వాదించే వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు. దీనిలో రాయబడిన కల్పితము కాదు, ఊహించి రాసినవి కాదు. ఎందుకంటే అంత్యదినములలో మనకు బుద్ధి కలగటానికి ఏదైతే జరిగినాయో ఆ జరిగిన సంఘటనలన్నీ కూడా కనీసం కంటితోన్నా చూసి మనం వెళ్ళలేకపోవచ్చాము, ఫోన్లో కన్నా చూసి ప్రభా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు,
నువ్వు ఎంత యథార్థవంతుడు, ఎంత సత్యవంతుడు దేవుడు. నీ కొరకు మేము నిలబడే జ్ఞానం మాకు దయచే. ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు గెలవాలి, నీతి కొరకు హింసింపబడేవారుగా కూడా ధన్యులు అన్నాడు. దేవుని కొరకు మనం ఎప్పుడైతే నిలబడుతున్నామో దేవుడు తప్పకుండా మన జీవితాలు ఆశ్రయంగా చేస్తాడు. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, నేను ముగిస్తున్నాను. 1 పేతురు 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివితే అక్కడ క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక అని ఉంటుంది. అక్కడ చదువును ఒకసారి. 1 పేతురు 4వ అధ్యాయము. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమియూ లేకయుండును. చాలు తల్లి. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఏం చేయమన్నాడు? ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమ పడిన వారు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట ఎలా ఉండాలంట? మనుజాశలంటే మనుషులకు ఆశలు అనుసరించి నడుచుకొనక ఎలా ఉండాలంట? దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక లేక నేమీ లేక ఉండు అంటాడు. అంటే నీ శరీరం చెప్పినట్లుగా, నీ ఆలోచన చెప్పినట్లుగా ఇక నువ్వు జీవించే కాలంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే క్రీస్తు శరీరమందు ఆయన కూడా ఎలా శ్రమ పడ్డాడు. ఆయనకు మనకు వల్ల మనుషులుగానే ఆయన శరీరం కలిగి ఉన్నాడు. ఆయనకుండే శోధనలు ఆయన ఉన్నప్పుడు ఎలాగ జయించాడు. ఈరోజు నీవు కూడా ఎలా ఉండాలా? జీవితం కలిగి ఉండాలి. ఎన్నో వస్తాయి, ఆకలితో ఎన్నో కొన్ని బాధలు, అలాగే కొన్నిసార్లు శరీరం తొందరలో కొన్ని రకరకాలుగా ఈ లోకంలో శరీరముగా ఉన్నప్పుడు మానవులందరికీ కూడా ఎలాంటి శోధనలు వస్తాయో ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆడవాళ్ళే తట్టుకుంటారు, మగవాళ్ళు తట్టుకోలేరని, కానీ తెల్లోళ్ళు తట్టుకుంటారు, నల్లోళ్ళు తట్టుకోలేరని ఏమనుందో చెప్పండి. మనిషి అన్నాక ఎవడైనా మనిషి, ఎవరికైనా వస్తాయి. శరీరం అనేది ఎవరికైనా ఉంటుంది ఒకేలాగా. వయసుని బట్టి రకరకాలైన ఆలోచనలు తొందరలో ఎన్నో ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా మనం ఎలా చేయాలంటే ప్రార్థన ద్వారా జయించాలి. ఎలా జయించాలా? ప్రార్థన ద్వారా జయించాలి. అందుకని యేసు ప్రభు కోసం 4వ అధ్యాయం కూడా చదివినాను. 1 పేతురు 4వ అధ్యాయం 12 నుంచి 14 చదువు ఒకసారి. ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. మళ్ళీ ఒక్కసారి చదువున్నాను ఒకసారి. ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడద్దు. ఎప్పుడంట మనం చనిపోయిన తర్వాత క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా మీరేం చేయాలి? మీరు ఎందుకంటే ఎవరైనా చనిపోవాల్సిందే. దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళినప్పుడు మనందరం కూడా నమ్మకమైన దాసులుగా ఉండాలి, కానీ చెడ్డ దాసులుగా మనము ఉండకూడదు. ఎందుకంటే ఇప్పటి కాలపు శ్రమలో ఎన్నదగినవి కావు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు వచ్చే శోధనలో పెద్ద లెక్కలో కాదు. దీని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్క చిన్న ఆలోచన వచ్చినా, ఏ ఒక్క చిన్న పొరపాటు వచ్చినా, ఒకళ్ళ మీద కష్టం కలిగించే ఆలోచన వచ్చినా దాన్ని ఏం చేయాలి? నువ్వు తీసి పక్కన పెట్టు. ప్రభా, నువ్వు నా తండ్రివి, నువ్వు జయించావు ప్రభా, నాకు కూడా జయ జీవితం దయచేయి ప్రభా. ఈ చిన్న చిన్న శోధనలో, ఈ చిన్న చిన్న మురికి 2 చేతులు కలిగి నువ్వు నరకంలో పడేపోయే కంట ఒక చేయగలిగే పరలోకం వెళ్ళటం మంచిది. నిజమే, దేవుని బిడ్డలుగా శరీరం అనేది మనుషులు ఎన్నో రకాలుగా ఉంటుంది. అందుకని అన్నాడు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించిన, మిమ్మల్ని హింసించిన, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలిగినప్పుడు మీరు సంతోషించండి, పరలోకమందు మీకు ఫలము అధికమైంది. ఆ రాజ్యంలో మనం ఉండాలంటే దేవుని కొరకు నిలబడాలా. ప్రతి శోధనలో కూడా జయించేవారుగా మన ప్రభు కొరకు నిలబడాలా. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్దాం. ప్రభా, నీతికి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు అన్నావు ప్రభా. నిజమే ప్రభా, నీ కొరకు నేను నిలబడాలని ఆశ అయితే పడుతున్నాను, కానీ కొన్నిసార్లు నేను నిలబడలేకపోతున్నాను ప్రభా. కొన్నిసార్లు కొన్ని శోధనలు ప్రభా నేను నిలబడలేకపోతున్నాను ప్రభా.
ఏ స్థలానికైతే వెళ్ళకూడదో, ఏ స్నేహాలనైతే వెంబడించకూడదు అనుకుంటున్నానో, కొన్నిసార్లు ప్రభా అయా నాయన నిలబడలేని స్థితిలో ఉంటున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నిన్ను అడిగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కూడా ఆయన ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఈ లోకంలో పుణ్య కార్యాలు కానీ, ధర్మకాలు కానీ ఏది నిన్ను పరలోక రాజ్యం చేర్చదు, కానీ దేవుని కొరకు నమ్మకంగా జీవించాలంటున్నాడు ఆయన. మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. నేను నీకు జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు దేవుడు. నిజమే, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం, దేవుని పాదాల దగ్గర బ్రతుకుదాం, ప్రతి శోధన కూడా జయించే శక్తిని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, మా నమ్మదగిన దేవా, నీ దయలో నీ కృపలో నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రభా, నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా తండ్రి నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగాను స్తుతించబడుచున్న యేసయ్య, నీకు వందనములు స్తుతులు చెల్లించుకోండి ప్రభా. ఎంత గొప్ప దేవుడు మాకున్న ప్రభా, ఎంత గొప్ప తండ్రి మాకున్న ప్రభా. తండ్రి నాయన మేము నాయన నీ యొక్క సారి మీద ఉన్న పాత్రగా నాయనా నీ కొరకు నిలబడేవారుగా మమ్మల్ని సరిచి ప్రతి శోధనలో కూడా ఎలా జయించాలో మాకు నేర్పించండి ప్రభా. తండ్రి ఎవరిని విడిచిపెట్టొద్దు, ఎవరు నశించి నరకానికి వెళ్ళడానికి చిత్తము కాదు ప్రభా. తండ్రి నీ కొరకు నిమిత్తం ప్రభా అయా మనుషులు హేళన చేసిన, అవమానించిన, ఎన్ని రకాలుగా మమ్మల్ని ప్రభ నిందలేసిన, నీ కొరకు నిలబడే విశ్వాసము, ధైర్యము యోసేబోలే ఒక దానియేలు వలె ప్రభా మమ్మల్ని కూడా నిలబెట్టి మమ్మల్ని బలపరచు ప్రభా. ఈరోజు విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకుని ప్రభా అయా నీవిచ్చే జీవకిరీటం పొందుకుంటానికి మరణ వరకు నమ్మకం ఉండే కృప మాకు దయచేయమని ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వించు. అలాగే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన విశ్వాస జీవితం అందరికీ దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.